పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో విచారణ కోసం సీబీఐ రంగంలోకి దిగింది. బెంగాల్ పోలీసుల నుంచి ఈ దర్యాప్తును తన ఆధీనంలోకి తీసుకుంటూ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీకి చెందిన స్పెషల్ క్రైమ్ డీఐజీ నేతృత్వంలో 7 సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది. ఈ బృందం దర్యాప్తు అనంతరం కోల్కతా జాయింట్ డైరెక్టర్కు నివేదిక సమర్పిస్తుంది. ఇప్పటికే సీబీఐ బృందం ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణను మొదలుపెట్టింది. నిబంధనల ప్రకారం బెంగాల్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్నే సీబీఐ తిరిగి నమోదు చేసి తన స్వతంత్ర దర్యాప్తును కొనసాగిస్తోంది. ఈ హత్యకు సంబంధించి పశ్చిమ బెంగాల్ పోలీసులు అంతకుముందు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో 3 నిందితులను అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 2 రోజుల తరువాత మధ్యం గ్రామ్లోని దోహారియా వద్ద చంద్రనాథ్ రథ్పై దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ హత్య వెనుక 8 మంది హస్తం ఉండవచ్చని, పక్కా రెక్కి నిర్వహించిన తరువాతే నిందితులు ఈ ఘాతకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బెంగాల్ ప్రభుత్వ విన్నపం మేరకు ఈ కేసును సీబీఐ లోతుగా విచారిస్తోంది.